నా ప్రియమైన సోదర సోదరీమణులారా, గత 9 భాగాలుగా మనం భారత ఆత్మ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని, త్యాగాల చరిత్రను, ప్రగతి ప్రస్థానాన్ని కలిసి వీక్షించాం. అయితే ఈ ముగింపు వేళ చరిత్ర మనల్ని ఒక మహోన్నతమైన సత్యం వైపు నడిపిస్తుంది. భారతదేశం అంటే కేవలం కొన్ని పేజీల చరిత్ర మాత్రమే కాదు, అది నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి. ఒకప్పుడు శస్త్రచికిత్సకు జగద్గురువైన సుశ్రుతుడు, వైద్య విధానానికి ప్రాణమైన చరకుడు, శూన్యాన్ని ఆవిష్కరించి విశ్వగణిత గతిని మార్చిన ఆర్యభట్టు, వీరంతా నడయాడిన పవిత్ర జ్ఞానభూమి ఇది. ఆ ప్రాచీన విజ్ఞానపు వేర్ల నుంచే నేటి చంద్రయాన్, గగన్యాన్ల మహావృక్షాలు పుట్టుకొచ్చాయి. అందుకే మిత్రులారా, మన గతాన్ని గౌరవించడం అంటే కేవలం పాత రోజులను తలచుకోవడం కాదు, ఆనాటి మేధో వారసత్వాన్ని గుండెల నిండా నింపుకొని వర్తమానంలో సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని శాసించడం. మిత్రులారా, మన దేశానికి నిజమైన రక్షణ కేవలం సరిహద్దులపై ఉండే కంచె వల్ల మాత్రమే కాదు, గడ్డకట్టే మంచు కొండల్లో, కాలిపోయే ఎడారి ఇసుక తిన్నెల్లో మన కంటిపాపల దేశాన్ని కాపాడుతున్న ఆ అమర వీరుల గుండె ధైర్యం వల్ల వస్తుంది. ఆ సైనికుడి త్యాగానికి మనం ఇవ్వగలిగిన నిజమైన గౌరవం ఏంటో తెలుసా? దేశం లోపల మనం ఒక మహోన్నతమైన సంస్కార విప్లవం తీసుకురావడం. అవును సోదరా, నిజమైన దేశభక్తి సరిహద్దుల దగ్గర ముగిసిపోదు. అది మన ఇంట్లో, మన వీధిలో, మన ప్రవర్తనలో ఆరంభమవుతుంది. తోటి మనిషిని గౌరవించడం, సామాజిక బాధ్యతలను పాటించడం, సమాజంలో నైతిక విలువలను నిలబెట్టడం, ఇవే ఆ సైనికుడి త్యాగానికి మనం ఇచ్చే నిజమైన కృతజ్ఞతా నివాళులు. ఎప్పుడైతే ప్రతి భారతీయుడి గుండెల్లో ఈ సంస్కార దీపం వెలుగుతుందో అప్పుడు ఈ దేశాన్ని ఏ అంతర్గత శక్తి, ఏ బాహ్య శత్రువు కూడా ఏమీ చేయలేరు. ఈ నవభారత నిర్మాణంలో అత్యంత కీలకమైన అద్భుతమైన శక్తి మరొకటి ఉంది. అది మన మాతృశక్తి, మన మహిళా శక్తి. నాటి రణరంగంలో ఖడ్గం పట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి నుండి నేటి అంతరిక్ష నౌకను నడిపిస్తున్న మహిళా శాస్త్రవేత్తల వరకు ఈ దేశ ప్రగతి చక్రంలో సగభాగం వారి శ్రమే ఉంది. కుటుంబ భారాన్ని మోస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల త్యాగం సాక్షిగా నేను చెబుతున్నాను, ఏ దేశంలో అయితే మహిళల ఆత్మగౌరవానికి పరమోన్నత రక్షణ, గౌరవం దక్కుతాయో ఆ దేశం మాత్రమే విశ్వవేదికపై అజేయమైన శక్తిగా నిలబడుతుంది. రాబోయే 2047 వికసిత భారతం కేవలం పురుషుల విజయగాథ కాదు, అది ఈ దేశ మాతృశక్తి సాధించబోయే ఒక మహోన్నత వైభవం. అందుకే యువ మిత్రులారా, మిమ్మల్ని చూసే ప్రపంచం ఈరోజు ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే భారతదేశం అంటే కేవలం ముసలి చరిత్ర కలిగిన దేశం కాదు, అత్యంత ఉత్సాహవంతమైన యువ హృదయాలు కలిగిన దేశం. మీ నర నరాల్లో ప్రవహిస్తున్నది కేవలం రక్తం కాదు, ఈ దేశాన్ని ప్రపంచ శిఖరాగ్రాన్న నిలబెట్టాలనే అచంచలమైన సంకల్ప జ్వాల. సమస్యలను చూసి వెనకడుగు వేయకండి, ఆ సమస్యలను చీల్చుకుంటూ వెళ్ళే పరిష్కారంగా మీరే మారండి. నీవు ఎక్కడో ఉన్నావని, నీ వల్ల ఏమవుతుందని ఎన్నడూ తక్కువ అంచనా వేసుకోకు సోదరా. అలమరాల్లో ఉన్న పుస్తకాల్లో కాదు, నీ ఆలోచనల్లో ఉంది దేశభక్తి. కార్యాలయాల్లో నీవు చూపే నిజాయితీలో ఉంది దేశభక్తి. నీవు నాటే ప్రతి మొక్కలోనూ, నీవు చదివే ప్రతి అక్షరంలోనూ దేశాభివృద్ధి దాగి ఉంది. మిత్రులారా, ఈ 10 భాగాల మహా సిరీస్ ఇక్కడితో ముగిసిపోవచ్చు, కానీ నీలో, నాలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో రగిలిన ఆ దేశభక్తి అగ్నిపర్వతం మాత్రం ఎన్నటికీ చల్లారకూడదు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ
మన పురాతన విజ్ఞానానికి ప్రణమిల్లుతూ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మాతృశక్తిని గౌరవిస్తూ యువశక్తిని నమ్ముకుంటూ ఒక్కటే నినదిద్దాం, రేపటి వికసిత భారతం ఏ చారిత్రక పుటల్లోనో లేదు, అది ఈ క్షణం నీ ఆలోచనలో, నీ సంకల్పంలో, నీ చేతల ద్వారానే ఆరంభమవుతుంది. లేవండి, నడుం బిగించండి, నవభారత శిల్పులుగా మన చరిత్రను మనమే లిఖిద్దాం. నా ప్రియమైన వీక్షకులకు, దేశభక్తులకు ఒక చిన్న మనవి. సమస్త నవభారత చైతన్యాన్ని 10 భాగాలుగా మీ ముందుకు తెచ్చిన మన స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సిరీస్ ఈ 10వ ఎపిసోడ్తో ఇంతటితో సంపూర్ణంగా ముగుస్తుంది. ఒకవేళ మీరు ఇందులో ఉన్న ఏవైనా మునుపటి భాగాలను చూడడం మిస్ అయి ఉంటే దయచేసి మన ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోలను కూడా వీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ముఖ్యంగా నా తోటి ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు మరియు విద్యారంగానికి చెందిన గౌరవనీయులైన విద్యావేత్తలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి. తరగతి గది 4 గోడల మధ్యే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. మన దేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అన్న చరిత్రతో పాటు స్వాతంత్ర్యానంతరం మన ముందున్న భవిష్యత్తు బాధ్యతలు ఏమిటి అనే పౌర స్పృహను నేటి యువతరానికి అందించాల్సిన గురుతర బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ వీడియోలలో యువతను సన్మార్గంలో నడిపే, వారిలో అచంచలమైన దేశభక్తిని రగిలించే ఎన్నో ప్రేరణాత్మకమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి విద్యారంగంలో ఉన్న మీరు మీ విద్యార్థులకు ఈ వీడియోలను షేర్ చేయండి. మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ విషయాలను తెలియజేయండి. వారిలో జాతీయ భావాలను, సామాజిక సంస్కారాన్ని నూరిపోయడానికి ఈ సిరీస్ను ఒక డిజిటల్ సాధనంగా ఉపయోగించుకోండి. మనం ఈరోజు యువత హృదయాలలో నాటే ఈ కర్తవ్య దీక్షే రేపటి వికసిత భారతానికి బలమైన పునాది. ధన్యవాదములు. మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు కోరుతున్నది మీ పండిట్ గగనం శ్రీన్ కుమార్. నమస్తే.